హీరో తెల్ల బట్టలు కట్టుకొని వచ్చాడు. హీరోయిన్ స్వీట్సు, ఫ్రూట్సు తీసుకొని వచ్చింది. నెక్స్టు ఏం తీసుకొస్తుందో మీరెవరైనా గెస్ చేస్తారా? అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు. బావా నెక్స్టు పాల గ్లాసేనా? అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు. కరెక్ట్‌గా గెస్ చేసావు కృష్ణ అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. అంటే అవని శ్రీకర్లకు శోభనం జరగబోతుందా? అని కృష్ణబాబు అంటూ ఉంటే కరెక్ట్‌గా గెస్ చేశావు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. అవ్వ! ఎంత పని చేస్తుంది ఈ అవని అని చెప్పి కృష్ణబాబు పెద్దిరాజుతో అంటూ ఉంటాడు. రేపు ఉదయం శ్రీకర్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు పూర్తిగా మారిపోయి వస్తాడా? నాకు చాలా కంగారుగా ఉందండి అని వేదవతి ప్రసాదరావుతో అంటూ ఉంటుంది. నేను రాసిస్తాను అత్తయ్య గారు. ఖచ్చితంగా మారిపోయే వస్తాడు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అర్చన నాగమ్మ తల్లి పుట్ట దగ్గరకు వెళ్ళి అమ్మ నాగమ్మ అని చెప్పి పిలవటంతో నాగమ్మ పుట్టలో నుంచి బయటకు వస్తుంది. నాగమ్మ ఈరోజు అమ్మ నాన్న ఒంటరిగా ఉంటున్నారు. వాళ్ళిద్దరి వంటతనానికి భంగం కలిగించకూడదని నేను సుజాత గారు గుళ్ళో హరికథ వినటానికి వచ్చాము. అమ్మ తన మంచి మనసుతో నాన్నను మార్చుకోవాలనుకుంటుంది. కానీ నానమ్మ వాళ్ళు అమ్మను అపార్థం చేసుకుంటున్నారు. అమ్మ చెడు ఉద్దేశంతోనే నాన్ను ఇంటికి పిలిపించుకుంటుందని నానమ్మ వాళ్ళు అనుకుంటున్నారు. నిహారిక పెద్దమ్మ, కృష్ణబాబు పెద్దనాన్న అమ్మ నాన్నలకు భంగం కలిగించాలని ఏవో ఒక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అమ్మ నాన్నల ఒంటరితనానికి భంగం కలగకూడదు. నువ్వే చూసుకోవాలి తల్లి అని చెప్పి అర్చన నాగమ్మకు నమస్కారం చేసుకుంటుంది. ఇక నాగమ్మ పుట్టలో నుంచి మెల్లగా అవని ఇంటికి బయలుదేరుతుంది. ఇక అర్చన ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు పెద్దిరాజు ఏంటి కృష్ణ ఇప్పటి వరకు లైవ్ చూసావు కదా, ఇప్పుడెందుకు లైవ్ ఆఫ్ చేసి అంతలా కంగారు పడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లైవ్ ఆన్ చేయనా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు. అవని పెద్ద ఇంటెన్షన్తోనే శ్రీకర్ని అక్కడికి పిలిపించుకుంది, పక్కా ప్లాన్ చేసింది. అలాంటప్పుడు ఇంకా వీడియో చూడటం అవసరమా కృష్ణ అని నిహారిక అంటూ ఉంటుంది. అక్కడ జరుగుతుంది మనం అనుకున్న కార్యమే అనుకో, వీడియోని ఆఫ్ చేద్దాము. లేదంటే వీడియోని ఆన్ చేసి ఏం జరుగుతుందో చూద్దాము అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. సరే కృష్ణ కానివ్వు అని నిహారిక అంటుంది. ఇక కృష్ణబాబు వీడియోని ఆన్ చేస్తాడు. అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఒకరినొకరు హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుంటూ ఒకరికొకరు దగ్గరవుతూ డ్యూయట్ వేసుకున్నట్టు కృష్ణబాబు కలగంటూ ఉంటాడు. జరిగిపోయింది, అంతా జరిగిపోయింది, అంతా అయిపోయింది అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. కృష్ణ ఏమైంది అని నిహారిక అడుగుతూ ఉంటుంది. ఆ అవని మన శ్రీకర్ని లోపరుచుకుంది. ఇంకా మాయతో నిశ్చితార్థం ఏం జరుగుతుంది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఏంటి కలగన్నావా కృష్ణ అని నిహారిక అడుగుతూ ఉంటుంది. ఇదంతా కళ, వీడియోలో కనిపించలేదా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అసలు వీడియో ఆన్ చేస్తే కదా కనిపించడానికి అని నిహారిక అంటుంది. అయితే వీడియో ఆన్ చేస్తాను అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. కృష్ణ నువ్వు ఎంత టెన్షన్ పడ్డా ఏం చేసినా కూడా అక్కడ హీరో హీరోయిన్లు ఒక్కటైపోతారు. శ్రీకర్ రేపు మాయతో నిశ్చితార్థం చేసుకోడు. ఎట్టి పరిస్థితిలో ఈ నిశ్చితార్థం ఆగిపోతుంది. శ్రీకర్ అవని వైపే ఉంటాడు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. నువ్వు ఆపవయ్యా అని చెప్పి వసంత పెద్దిరాజుని అంటూ ఉంటుంది. ఇక మరోవైపు అవని అమ్మవారి ముందు శుభ్రం చేసి ఆ క్లాత్ని విసిరేయటంతో ఆ క్లాత్ వెళ్ళి కృష్ణబాబు పెట్టిన కెమెరా మీద పడుతుంది. ఇక కృష్ణబాబు లైవ్ని ఆన్ చేయగానే వెంటనే బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి ఇప్పటి వరకు లైవ్ బాగానే వచ్చింది కదా, ఇప్పుడేంటి బ్లాక్గా కనిపిస్తుంది అని కృష్ణబాబు అంటూ ఉంటే, కృష్ణ నువ్వు పెట్టిన కెమెరా అవని చూసినట్టుంది, తీసి పారేసినట్టుంది. రేపు ఆ అవని నీ అంతు చూస్తుందిలే అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఆ అవని పక్కగా ప్లాన్ చేసి శ్రీకర్ని తన ఇంటికి రప్పించుకుంది. ఆ అవని అక్కడ శ్రీకర్తో ఎలాంటి సరసాలాడుతుందో మనకి తెలీదు. రేపు శ్రీకర్ ఖచ్చితంగా మారిపోయే వస్తాడు అని నిహారిక అందరి ముందు చెప్తూ ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చెప్పిందే అక్కడ జరుగుతుందనుకో, ఆ అవని అంతు తేల్చి నా తమ్ముడు శ్రీకర్ని లాక్కొని వస్తాను అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఒరే కృష్ణ వద్దురా అని ప్రసాదరావు పిలుస్తూ ఉంటాడు. ప్రసాదరావు మాటలను పట్టించుకోకుండా కృష్ణబాబు అవని ఇంటి దగ్గరకు వెళ్తాడు. ఏయ్ అవని, నా తమ్ముణ్ణి నీ ఇంటికి పిలిపించుకొని ఏం చేస్తున్నావే? నా తమ్ముణ్ణి నీ వశం చేసుకోవాలని చూస్తున్నావా? బయటికి రావే అని కృష్ణబాబు గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ సమయంలో అవని ఇంటి గుమ్మం ముందు నాగమ్మ తల్లి ప్రత్యక్షమవుతుంది. నాగమ్మ తల్లిని చూసిన కృష్ణబాబు నువ్వేంటి ఇక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక నాగమ్మ తల్లి కృష్ణను చూసి బుసలు కొడుతూ ఉంటుంది. ఏయ్ నన్ను చూసి బుసలు కొట్టకు, మనిద్దరం ఫ్రెండ్స్ కదా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు కదా, నన్ను లోపలికి వెళ్ళనిస్తావు కదా అని కృష్ణబాబు నాగమ్మను అంటూ ఉంటాడు. ఇక నాగమ్మ బొసలు కొడుతూ ఉంటే కృష్ణబాబు భయపడిపోతూ ఉంటాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే ఊరుకోను అని కృష్ణబాబు అనటంతో నాగమ్మ అక్కడి నుంచి మాయమైపోతుంది. ఓ
మన దెబ్బకి పారిపోయినట్టుంది ఆ పాము అని కృష్ణబాబు వెనక్కి తిరిగేసరికి ఎదురుగా మంటల్లో నాగమ్మ తల్లి కృష్ణబాబుకు కనిపిస్తుంది. ఇక కృష్ణబాబు నాగమ్మను చూసి, మనిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, నువ్వు మళ్ళీ వచ్చావేంటి అని కృష్ణబాబు నాగమ్మని అంటూ ఉంటాడు. ఇక నాగమ్మ కోపంతో ఆగ్రహంతో కృష్ణబాబు మెడను చుట్టుకొని మెడలో శివుడికి ఉన్నట్టు నిల్చొని ఉంటుంది. నేను శివుణ్ణి కాదు, కృష్ణుణ్ణి, నువ్వేంటి నా మెడలోకి వచ్చావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కృష్ణబాబు నాగమ్మను అంటూ ఉంటాడు. ఇక నాగమ్మ కృష్ణబాబు మెడలో చుట్టుకొని బుసలు కొడుతూ ఉంటుంది. ప్లీజ్ నాగమ్మ, ఇంకొకసారి నేను ఎప్పుడు కూడా ఈ అవని ఇంటి వైపు కూడా చూడను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నన్ను వదిలే నాగమ్మ, నన్నేం చెయ్యొద్దు, నాకు కూతురు భార్య ఉన్నారు అని చెప్పి కృష్ణబాబు నాగమ్మను అంటూ ఉంటాడు. ఇక దాంతో నాగమ్మ అక్కడి నుంచి మాయమైపోతుంది. ఓరి దేవుడో, ఇక్కడే ఉంటే ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో, ఇక్కడి నుంచి పారిపోవడమే బెటర్ అని చెప్పి కృష్ణబాబు అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. ఇక కృష్ణబాబు పరిగెత్తుకుంటూ వెళ్ళి వేదవతి వాళ్ళ ఇంటి ముందు కింద పడిపోతాడు. కృష్ణ, ఏమైంది కృష్ణ అని నిహారిక వేదవతి వచ్చి కృష్ణబాబుని పైకి లేపుతారు. ఆ అవని పెద్ద ప్లాన్తోనే ఇదంతా చేస్తుంది, ఆ అవని పెద్ద స్కెచ్చే వేసింది అని కృష్ణబాబు ఏడుస్తూ ఉంటాడు. కృష్ణ, ఏమైందో చెప్పు, హీరోలాగా వెళ్ళావు, ఏంటో పాపం పిచ్చివాళ్ళలాగా పరిగెత్తుకుంటూ వచ్చావు, ఏమైందో చెప్పు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఆ అవని ఇంటి ముందు నాగమ్మ తల్లిని కాపలాగా పెట్టింది, ఆ నాగమ్మ తల్లి అక్కడకు వెళ్ళగానే నన్ను చూసి బుసలు కొట్టింది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఇక దాంతో కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఆ అవని మన శ్రీకర్ గారిని వశం చేసుకోవడం కోసమే నాగమ్మను కాపలాగా పెట్టింది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అబుస్ అబుస్ అని చెప్పి పెద్దిరాజు కృష్ణను వెక్కిరిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాయా కారులో వేదవతి ఇంటికి వస్తూ ఉంటుంది. శ్రీకర్ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళుంటాడు, పెద్దిరాజు గారు ఏదేదో చెప్పి ఎందుకు ఫోన్ కట్ చేశారు, అసలు ఏం జరుగుతుంది తెలుసుకుంటాను అని చెప్పి మాయా మనసులో అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ వస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని అన్నీ కూడా టేబుల్ మీద సర్దుతూ ఉంటుంది. అన్నీ వచ్చేసినట్టేనా అని చెప్పి అన్నిటినీ కూడా చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు శ్రీకర్ అవని దగ్గరికి వెళ్ళి, అవని ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. చెప్తాను ఆగు బావా, సస్పెన్స్ అని చెప్పి అవని అంటుంది. ఇంకా చాలు ఆపుతావా అవని, నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఓ, కనిపెట్టేశావా బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. రేపు నా నిశ్చితార్థం అని తెలిసి కూడా నువ్వు నన్ను సొంతం చేసుకోవాలనుకుంటున్నావు కదా అవని, నాకు అమ్మవారి విగ్రహం అవసరం ఉంది కాబట్టి, అమ్మవారి విగ్రహం మేము తీసుకెళ్ళలేం కాబట్టి, దాన్ని ఎలాగైనా నువ్వే తీసుకురావాలి కాబట్టి, ఆ అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని ఇంత దుర్బుద్ధితో ఆలోచిస్తావని అనుకోలేదు అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. నీకు ఇక్కడ ఏం చెడు కనిపించింది బావా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. కళ్ళ ముందు ఇన్ని కనిపిస్తుంటే చెడేంటి అంటావా, నన్ను సొంతం చేసుకోవడం కోసమే కదా నువ్వు ఇదంతా చేసింది, రా వెళ్దాందా, రూమ్లోకి వెళ్దాందా, నేను నీ సొంతం అయిపోతాను రా అవని అని చెప్పి శ్రీకర్ అవనిని లాక్కొని వెళ్తూ ఉంటాడు. ఆగు బావా, నేను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పు, నీకు ఇక్కడ ఏం తప్పు కనిపించింది బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. తప్పు ఏం కనిపించిందా, ఈ పూలు, పండ్లు, స్వీట్సు, పాలు, అగరబత్తులు ఇవన్నీ ఎక్కడ పెడతారు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఎక్కడ పెడతారు బావా అని అవని అంటూ ఉంటుంది. శోభనం గదిలోనే కదా, అందుకే కదా, నాతో శోభనం చేసుకోవడానికే కదా నువ్వు ఇంతవరకు ఇంతలా దిగదారింది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. నీకు అలా అర్థమైందా, నిన్ను సొంతం చేసుకోవాలనుకుంటే నాకు 1 నిమిషం పట్టదు, కానీ నేను నిన్ను సొంతం చేసుకోవాలనుకోవట్లేదు, నువ్వు తప్పు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏంటి, ఈ పూలు, పండ్లు, స్వీట్సు శోభనం గదిలో మాత్రమే ఉంటాయా, అమ్మవారి ముందు ఉండవా, దైవ సన్నిధిలో ఉండవా, ఎందుకు చెడుగా ఎందుకు ఆలోచిస్తున్నావు, మంచిగా ఎందుకు ఆలోచించలేకపోతున్నావు బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. నేను నిన్ను సొంతం చేసుకోవాలనుకోవట్లేదు, నువ్వు మారాలనుకుంటున్నాను, తప్పకుండా మీ కుటుంబం అంతా కలిసి నా కాళ్ళు పట్టుకొని నన్ను క్షమాపణ అడిగి ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నానే కానీ ఇలాంటి దుర్బుద్ధితో నేను తిరిగి నీ ఇంట్లో అడుగు పెట్టాలనుకోవట్లేదు. అక్షయ్ నీ కూతురని ఒప్పుకోవాలి, నన్ను బ్రతిమలాడి నన్ను బుజ్జగించి నీ ఇంటికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను, ఇలాంటి చెడు బుద్ధితో కాదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. మరి ఇలాంటి అరేంజ్మెంట్స్ ఎందుకు చేశావు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ ఒక్క రాత్రి నేను నీతో కలిసి ఆ అమ్మవారికి పూజ చేసుకోవాలనుకుంటున్నాను, నా బాధ, నా కష్టం అన్నీ కూడా అమ్మవారి ముందు పెట్టాలనుకుంటున్నాను బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. సారీ అవని, నీ పట్ల తప్పుగా మాట్లాడాను, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. సరే, ఒక 5 మినిట్స్ ఆగు, పూజ స్టార్ట్ చేద్దాం అని చెప్పి అవని పూజకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అమ్మవారి ముందు కూర్చొని చూసుకుంటూ ఉంటుంది.
ఇక మరోవైపు మాయ కారులో వేదవతి ఇంటికి వస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది అని చెప్పి మనసులో మాయ అనుకుంటూ ఉంటుంది. ఇక అవని అమ్మవారి ముందు కూర్చొని, "బావా నువ్వు కూడా వచ్చి అమ్మవారి ముందు కూర్చో" అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ వెళ్ళి అమ్మవారి ముందు కూర్చుంటాడు. అవని బొట్టు పెట్టుకొని శ్రీకర్‌కి కూడా బొట్టు పెడుతుంది. "ఈ పూలు తీసుకొని అమ్మవారి ముందు వెయ్యి బావా" అని చెప్పి అవని అంటుంది. ఇక శ్రీకర్ పూలు తీసుకొని అమ్మవారి ముందు వేస్తాడు. ఆ తరువాత అమ్మవారి ముందు దీపాలు వెలిగిస్తూ ఉంటుంది. మనిద్దరిని ఒకటి చేయమని, నా పైన నీకు కలిగిన అనుమానం తప్పని నీకు తెలియజేయాలని ఆ అమ్మవారిని వేడుకోవడం కోసమే నేను నిన్ను ఇంటికి పిలిపించుకున్నానే కానీ ఏ దుర్బుద్ధితో కాదు బావా. నువ్వు ఎలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకు. నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ పోగొట్టుకొని ఆ అమ్మవారికి ప్రశాంతంగా పూజ చేసుకో బావా అని చెప్పి అవని శ్రీకర్‌కి చెప్తూ ఉంటుంది. ఇక అవని, శ్రీకర్ ఇద్దరూ కలిసి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు. మరి అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.